శ్రీమాత్రే నమః. ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం. మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. ఎరిగించి రాజ్యతంత్రము తెరగు పరచి నడపు వెరవు తేటపడంగా గరపి గృహాంతశ్చరితము నెరినుపదేశించనధిప నెయ్యంబలరన్. ఆ యూచుణ్ణి కూర్చోపెట్టి రాజ్య పరిపాలన ఎట్లా చెయ్యాలో, అంతఃపురంలో ఎట్లా ప్రవర్తించాలో, ఎట్లా స్నేహభావంతో ఉండాలో, కార్యక్రమాన్ని ఎలా చక్కపెట్టాలో, అంటే ఇంట బయట రెండిటికి సంబంధించినటువంటి విశేషాల్ని నేర్పడం జరిగింది. అంటే ఆ యూచుడికి పెద్దరికం ఇచ్చాడు. ఎందుకని అంటే ఇంకా పరీక్షిత్ చిన్నవాడు కాబట్టి. అందుకని ఆ యనుజుని అట్లు మహానాయకుగా వించి భటజనము కూర్చి మహీనాయకుడు ఆర్యులు కీర్తన సేయ పరీక్షితుని రాజు చేస ధరణికిన్. ఆ యుయుత్సుడికి పెద్దరికం ఇచ్చి నువ్వు జాగ్రత్తగా రాజ్య సంక్షేమాన్ని చూస్తుండు, అంతఃపురాన్నంతటినీ కూడా పర్యవేక్షిస్తుండు అని చెప్పి అభిమన్యుని యొక్క కుమారుడైనటువంటి పరీక్షిత్ తమ వంశానికి మిగిలిపోయినటువంటి అంకురం కనుక ఆ పరీక్షిత్తుకి పట్టాభిషేకం చేసి ఇక తాను మహాప్రస్థానం చెయ్యడానికి తన వారితో కలిసి వెళ్ళడానికి సిద్ధపడుతూ సుభద్రని పిలిచి భవదీయాత్మజునాత్మజుండు కురు భూభారోద్వహుండయ్యే యాదవ వంశోత్తరుడైన వజ్రణకు ఇంద్రప్రస్థ రాజ్యంబు గౌరవదీప్తంబుగనిచ్చినాడ సుచరిత్ర రక్షణీయంబులైనవి ఈ ఇండులు రెండు నీవు దృఢ ధైర్యం బొప్ప రక్షింపుమా. ఓ సుభద్ర, నీ కుమారుడైనటువంటి అభిమన్యుడి యొక్క కుమారుడైనటువంటి పరీక్షిత్తుకి ఈ రాజ్యాన్నంతటినీ కూడా ఇచ్చి పట్టాభిషేకం చేశాను. అట్లాగే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క మనవడైనటువంటి వజ్రుడికి ఇంద్రప్రస్థాన్ని రాజధానిగా ఇచ్చి పట్టాభిషేకం చేశాను. మనకి ఇటువైపు చంద్రవంశం ఎంత ముఖ్యమైందో అటు పక్కన ఆ యదువంశం కూడా అంత ముఖ్యమైంది. కాబట్టి ఈ రెండు వంశములు కూడా పరిఢవిల్లేటట్టుగా ఇద్దరూ సంతోషంగా ఉండేటట్టుగా నువ్వు జాగ్రత్తగా చూస్తుండు అని చెప్పి దృఢమైనటువంటి ధైర్యంతో ఈ రెండు వంశాల్ని నువ్వు కాపాడుతూ చక్కగా రెండు రాజ్యాలు వృద్ధిలోకి వచ్చేటట్టుగా పర్యవేక్షిస్తుండు అని చెప్పి అప్పగించడం జరిగింది. ఎందుకంటే సుభద్ర శ్రీకృష్ణునికి చెల్లెలు కాబట్టి అటువైపు క్షేమాన్ని కూడా చూడడానికి కావలసిన స్వాతంత్ర్యం ఆవిడికి ఉంటుంది కాబట్టి అట్లా అప్పజెప్పారు. అప్పజెప్పిన తరువాత ఆ ముసలం పుట్టినప్పుడు దాన్ని కరిగించి ఆ సముద్రపు నీటిలో కలిపేసిన తర్వాత పుట్టినటువంటి తుంగలను ఆయుధములుగా చేసుకొని ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ద్వారకానగరంలో ఉన్న వారందరూ కూడా ఒకరిని ఒకరు కొట్టుకుని మరణించారు. కాబట్టి ధర్మరాజు గారు విశేషమైనటువంటి స్నేహభావంతో, గౌరవంతో, ప్రేమతో వారిని ఉద్దేశించి, అట్లాగే తన వైపు కురుక్షేత్ర సంగ్రామమునందు మరణించిన వారిని ఉద్దేశించి చాలా గొప్ప గొప్ప దానాలు చేశాడు. ఏనుగులు, గుర్రాలు, ఆవులు, బంగారము, రత్నాలు, ఇంకా అనేక దానములను చేసి తదనంతరం ధౌమ్యాది పురోహితులను పిలిచి వారికి తృప్తి కలిగే విధంగా నానావిధ వస్తు సంచయాన్ని కూడా దానం చేసి కృపాచార్యుణ్ణి మిక్కిలి గౌరవించి సంతోషభరితుణ్ణి చేసి ఆయనకి ధర్మరాజు గారు పరీక్షిత్తుని అప్పజెప్పి నువ్వు గురుస్థానంలో ఉండి ఈ పరీక్షిత్తుకి విద్యాబోధ చేసి వృద్ధిలోకి వచ్చేటట్టుగా చూడవలసినది అని చెప్పి బంగారము, రత్నాలు మొదలైనవన్నీ కూడా పరీక్షిత్తుకి పరమ సంతోషంతో ధర్మరాజు గారు ఇవ్వడం జరిగింది. తర్వాత అక్కడ ఉండేటటువంటి ప్రజలను అందరినీ పిలిచి మహాప్రస్థానం చెయ్యబోతున్నాము అన్న విషయాన్ని చెప్పి ఆ ప్రజల యొక్క అనుమతిని తీసుకోవడం జరిగింది. అట్లా పిలిచినప్పుడు కూర్చోవడంలో వారు చూపించినటువంటి అతి చొరవ, నిష్కారణంగా తగినంత కారణం లేని విషయాలకి వాళ్లల్లో ప్రబలుతున్నటువంటి కలహస్థితిని చూసినటువంటి సహదేవుడు, ధర్మరాజు గారు వాళ్ళు ఇక కలియుగం ప్రవేశించినటువంటి కారణం చేత ఇట్లాంటి తగవలు పుడుతున్నాయి. కాబట్టి ఇక మన జీవితాలని పరిపూర్ణం చేసుకోవడం మంచిది, ఇక ఇక్కడితో మన జీవితాలు చాలు అంటూ నగలన్నీ తీసేసి పట్టు వస్త్రాలు వదిలిపెట్టేసి నారబట్టలు ధరించి జింక చర్మాన్ని ధరించినటువంటి వారై
అందరూ కలిసి మహాప్రస్థానానికి బయలుదేరారు. ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు 5గురిని అనుగమించింది ద్రౌపదీదేవి. వారితో పాటు 7వదిగా ఒక కుక్క నడిచింది. ఎక్కడి నుంచి వచ్చిందో ఆ కుక్క కూడా అపారమైనటువంటి ఆప్యాయతతో ఈ 6గురితో పాటుగా మహాప్రస్థానానికి బయలుదేరింది. ఆ ధర్మరాజు గారు మహాప్రస్థానానికి బయలుదేరి వెడుతున్నటువంటి సమయంలో ఎందరో చాలా దూరం ఆయనతో పాటు రావడానికి ప్రయత్నించారు. ఆయన ఇక అందరినీ కూడా మీరు ఆగండి అని చెప్పి ఆ తర్వాత ఇక ఎవరితో ఏమీ మాట్లాడకుండా ముందుకు నడిచి వెళ్ళిపోతున్నాడు. అర్జునుడి భార్య అయినటువంటి ఉలూచి నాగలోకానికి వెళ్ళిపోయింది. చిత్రాంగద బభ్రువాహనుడి దగ్గరికి వెళ్ళిపోయింది. మిగిలినటువంటి భరతవంశానికి సంబంధించినటువంటి వారి భార్యలు ఆ పరీక్షిత్తు దగ్గర ఉండిపోయారు. ఈ పాండవులు 5గురు, ద్రౌపదీదేవి, కుక్క, ఈ 7గురు కలిసి మహాప్రస్థానం చేస్తూ ఉపవాస దీక్షతో గంగానదిని చేరుకున్నారు. పూని ఉపవాసవ్రత పరులై భాగీరథి పొంతకుంజని అంత నుండియు ప్రాంగ్ముఖవర్తనంబుగైకొని యోగబలంబున నరిగి గిరి సరిధరణ్యంబులనేకంబులు గడచి పూర్వసముద్ర తీరంబు సేరి అట్టి ఎడ వాళ్ళు ఆ ఉపవాస దీక్షతోటే తూర్పు దిక్కుగా యోగశక్తితో బయలుదేరి వెళ్ళి ఆ ప్రయాణం నిరంతరాయంగా సాగిస్తూ కొండలు, నదులు, అరణ్యాలు ఇవన్నీ కూడా దాటి వెడుతూ తూర్పు దిక్కున ఉన్నటువంటి సముద్రం దగ్గరికి వెళ్ళారు. అక్కడ అగ్నిదేవుడు వారికి దర్శనమిచ్చాడు. ఆ అగ్నిదేవుడు పాండవులకు ఎదురుగుండా వచ్చి నిలిచి బీభత్సుండు నిర్భర స్నేహంబు కతమున విడువక గాండివంబు కొనివచ్చుచున్న ఆతనితోడ అవ్వాయు సుఖుడో ధనంజయ శౌరి చక్రమెన్నడే దివమునకేగే నీవేళ గాంధీవంబు విడువవు దేవకార్యమునకుగా వరుణదేవుని చేత నేను తెచ్చిన యది ఈ ధనుశ్రేష్టము అమ్మహానుభావుని కొప్పింపమనిన లెస్స అట్లు చేయుదుగా అని ఆ కిరీటి అగ్రజానుజులకు చెప్పి ఆదరమున ఆతడ చాప మంబుది ఎందు పెట్టే. ఆ ఎదురుగుండా వచ్చినటువంటి అగ్నిహోత్రుడు అర్జునుడిని ఉద్దేశించి మాట్లాడుతూ, ఓ అర్జున, ధర్మ సంస్థాపన చేయవలసినటువంటి అవసరం పూర్తయిపోయింది కాబట్టి కురుక్షేత్రంలో ఎంతమందిని పడగొట్టాలో అంతమందిని పడగొట్టి సజ్జనులను కాపాడడం అన్న సత్కార్యం పూర్తయిపోయింది కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సుదర్శన చక్రం ఆకాశానికి వెళ్ళిపోయింది. నువ్వు ఇంకా గాంధీవం మీద వ్యామోహం వదలకుండా అది పట్టుకుని తిరుగుతున్నావు. అది నేను ఈ భూమి మీద ధర్మ సంస్థాపనార్థమై వరుణుడిని అడిగి తీసుకొచ్చాను. అది నీకు ఇవ్వడం జరిగింది. నువ్వు ఆ గాంధీవంతో ధర్మ సంస్థాపన చేయడం కోసం కురుక్షేత్రంలో ఎందరినో పడగొట్టావు. దాని ప్రయోజనం అక్కడతో అయిపోయింది. దాన్ని తిరిగి నేను వరుణుడికి ఇచ్చేయాలి. కాబట్టి ఈ తూర్పు సముద్రంలో నువ్వు ఆ గాంధీవాన్ని విడిచిపెట్టేయవలసింది అని చెప్పాడు. ఆ గాంధీవం అంటే అర్జునుడికి అంత మహాప్రీతి. కానీ యోగసిద్ధి కలగాలి అంటే ఇక దేని మీద మమకారము, ద్వేషము ఉండడానికి వీల్లేదు. అందుకని అగ్నిహోత్రుడు చెప్పినటువంటి మాటని ఔదలదాల్చడం కోసమని వెంటనే అర్జునుడు ధర్మరాజు గారిని, భీముణ్ణి, నకులుణ్ణి, సహదేవుణ్ణి, పెద్దవాళ్ళని, చిన్నవాళ్ళని కూడా సంప్రదించి ఆ గాంధీవాన్ని తూర్పు సముద్రంలో విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టేసిన తర్వాత వాళ్ళు అలా ప్రయాణం చేస్తూ భూమికి ప్రదక్షిణంగా అనేక ప్రాంతములను దాటి మేరు పర్వత భూభాగం దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తరువాత అలా నడిచి వెళ్ళిపోతుండగా ఆ యోగ శక్తి సడలిపోయినటువంటి కారణం చేత ఇక ప్రస్థానం చెయ్యడానికి కావలసినటువంటి శక్తి అది భౌతికమైనది కాదు. ఆ యోగ సంబంధమైనటువంటి శక్తి అహంకార మమకారముల యొక్క స్పర్శ చేత వీగిపోతూ ఉంటుంది. కాబట్టి అట్లా వీగిపోయినటువంటి కారణం చేత ద్రౌపదీదేవి మొట్టమొదట పడిపోయింది. పడిపోతే వెంటనే భీముడు, ఈ స్త్రీ వలన ఎప్పుడూ ధర్మహాని జరగలేదు, చాలా ఉత్కృష్టమైనటువంటిది, అటువంటిది ఏ కారణం చేత పడిపోయింది అని అడిగితే వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు నడిచి వెళ్ళిపోతూ ధర్మరాజు గారు జవాబు చెప్పారు. ఈ మగువ ఇంద్రతనయు దశ పక్షపాతిని దాన చేసి సుకృతములు ఫలింపమి చూవెదీనికెట్టి దురవస్థ మాటిల్లే నిజ్యచరిత. 5గురు భర్తల్లో ఈమెకి అర్జునుడంటే పక్షపాతం.
అర్జునుడు అంటే చాలా ఇష్టం. ఆ కారణం చేత ఈమెకి యోగసిద్ధి కలగలేదు. ఆ దోషం ఉంది కాబట్టి ఈమె ముందర పడిపోయింది అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇక మిగిలినటువంటి 6 నడుస్తున్నారు. ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, కుక్క. 6 ముందుకు నడిచి వెడుతున్న సమయంలో సహదేవుడు పడిపోయాడు. సహదేవుడు పడిపోతే ఎప్పుడూ నిన్ను భక్తి శ్రద్ధలతో ఈ సహదేవుడు సేవిస్తూ ఉంటాడు కదా ధర్మరాజా, ఏ గర్వము లేనివాడు కదా, చాలా మంచి దారిలో ప్రవర్తించేటటువంటి వాడు, అంత మంచివాడు, అంత సహృదయం ఉన్నవాడు ఎందువల్ల పడిపోయాడు అని చెప్పి అడిగితే ఆ సహదేవుడు పడిపోవడానికి కారణాన్ని చెప్తున్నాడు ధర్మరాజు గారు. వీడు తనకంటే ప్రాజ్ఞుండు లేడు జగతి ఎందునని సంతతమ్ముతా నెడ్డతలచు. ఈ సహదేవుడికి మనసులో ఒక భావన ఉంది. తనకంటే విషయాలు తెలుసున్నటువంటి వాళ్ళు ఈ ప్రపంచంలో ఎక్కడా ఎవరూ లేరు అని అతిశయాన్ని పొంది ఉంటాడు. ఆ అహంకారం వలన యోగసిద్ధిని పొందలేక మహాప్రస్థానం పూర్తి కాకముందే పడిపోయాడు అని చెప్పి ఆయన ముందుకు వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుండగా తర్వాత నకులుడి యొక్క శరీరం పడిపోయింది. మళ్ళీ భీముడు యథాప్రకారంగా ధర్మరాజు గారిని ఉద్దేశించి మాట్లాడుతూ, గొప్ప సుందరాకారం కలిగిన వాడు, మంచి శౌర్యము, ధైర్యము, మంచితనము అన్నీ ఉన్నటువంటి వాడు, చక్కటి గుణములన్నీ ఉన్నటువంటి వాడు, ఇటువంటి వాడు ఎక్కడ ఉండడు కదా, అంత మంచివాడు యోగసిద్ధిని పరిపూర్ణంగా పొందలేక ఇలా మార్గమధ్యంలోనే పడిపోవడానికి కారణమేమి అని అడిగాడు. అడిగితే ధర్మరాజు జవాబు చెప్తూ, ఈతండు ఆత్మసదృశుడు అఖిల జగముల లీడు, రూపాతిశయము తనక కలదని ఎప్పుడు చిత్తమున తలచు, అయ్యహంకృతి కిట్టి కీడయ్య చూవే. నా అంత గొప్పవాడు ఈ లోకంలో ఎక్కడా లేడు, అందంలో కూడా నా అంత వాణ్ణి నేనే అని మనసులో ఈ నకులుడు ఎప్పుడు అనుకుంటూ ఉంటాడు. ఆ గర్వం కారణం చేత నకులుడు యోగసిద్ధిని పరిపూర్ణంగా పొంది మహాప్రస్థానం పూర్తి చేయకముందే పడిపోయాడు అని చెప్పారు. చెప్పిన తర్వాత ఇక ధర్మరాజు, భీముడు, అర్జునుడు, కుక్క 4 మిగిలారు. 4 వెళ్ళిపోతుంటే అర్జునుడు పడిపోయాడు. పడిపోతే ఆశ్చర్యపోయినటువంటి భీముడు, అయ్యయ్యో ఇదేమిటి, ఇంతటి మహానుభావుడు ఇట్లా పడిపోయాడు అని అడిగితే ధర్మరాజు గారు జవాబు చెప్తూ, ఈతడ కౌరవుల నెల్లనొక్కనాడ ఆహవంబున తెగటార్తుననియే అట్లు చెయ్యడయ్యే పల్కొక్కటి చేతయొకటి అగుట చాలా దోషము వినుమదియుగాక ఎల్ల కోదండధరుల గర్హించుచుండు. కురుక్షేత్రం ప్రారంభమయ్యే ముందు ఈ అర్జునుడు ఒక్క రోజులో కౌరవులందరినీ పడగొట్టేస్తాను అన్నాడు. కానీ ఆ మాట నిలబెట్టుకోలేకపోయాడు. ఒక్క రోజులో కౌరవుల్ని పడగొట్టలేదు. 2 ధనుర్ధారులైనటువంటి వారు ఎవరుంటారో వాళ్ళందరినీ కూడా తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటాడు. తానే గొప్ప అని ఒక అతిశయం ఉంది. ఈ కారణాల చేత అర్జునుడు పడిపోయాడు, మహాప్రస్థానాన్ని పూర్తి చేయలేకపోయాడు అని చెప్తే ముందుకి ఇంకా ధర్మరాజు గారు, భీముడు, కుక్క 3 మిగిలారు. ముందుకు వెళ్ళిపోతుంటే భీముడు పడిపోయాడు. పడిపోతూ మళ్ళీ ఆ ధర్మరాజు గారిని ఉద్దేశించి, ఓ రాజా, నేను ఇట్లా ఎందుకు పడిపోయానో దయచేసి నాకు చెప్పవలసింది అని అడిగాడు. అడిగితే ధర్మరాజు గారి జవాబు చెప్తూ, ఓ భీమ, నువ్వు గొప్ప పరాక్రమవంతుడివి, అందులో సందేహం లేదు. కానీ 1, నువ్వు ఎక్కువ ఆహారం తీసుకుంటావు. 2, చాలా భయంకరమైనటువంటి బాహుబలం కలిగినటువంటి వాడివైన కారణం చేత ఎవ్వరినీ లెక్క చెయ్యవు. 3, వ్యర్థపు మాటలు చాలా మాట్లాడుతూ ఉంటావు. ఈ 3 కారణాల చేత యోగసిద్ధి పరిపూర్ణం కాలేక నువ్వు పడిపోవడం జరిగింది అని చెప్పి ధర్మరాజు గారు ఒక్కరు ఆ కుక్కని తీసుకుని అంటే కుక్క అనుగమిస్తూ ఉండగా ఆయన వెనక్కి తిరిగి చూడకుండా ఏ విధమైనటువంటి ఆ తాదాత్మ్యతను పొందకుండా నిర్వికారంగా ముందుకు వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళిపోతున్నటువంటి సమయంలో ఇంద్రుడు రథంలో ఎదురొచ్చి ఎంతో ఆ ప్రేమ కలిగినటువంటి వాడై ధర్మరాజు గారి యొక్క ముందు భాగంలో నిలబడి ఆ ధర్మరాజు పట్ల ఆప్యాయతతో చూస్తే వెంటనే విశేషమైనటువంటి వినయంతో ధర్మరాజు గారు ఆయనకి నమస్కారం చేశారు. చేసిన తర్వాత ఆ ధర్మరాజు ఈ దివ్యమైనటువంటి రథమెక్కి సశరీరంగా నువ్వు స్వర్గలోకానికి రావచ్చు, కాబట్టి ఈ రథాన్ని అధిరోహించు అని అడిగారు. అడిగితే ధర్మరాజు జవాబు చెప్తూ, తోడంబుట్టువులందరూ పడినయా దుఃఖంబు చేతంబు సంపీడం పెట్టెడు
సౌకుమార్యవతి తప్పింకూలె పంచాలి వార్ తోడై వచ్చిరి వారు లేక ఇట మీతో రాను వారెల్ల నా తోడం కూడగ వచ్చునట్లుగా కృపాధుర్యాత్మక అవింపవే. నా మనసు చాలా బరువెక్కిపోయింది. ఎందుచేతనంటే ఇంతకాలం నుంచి నన్ను అనుగమించి వస్తున్నటువంటి నా సోదరులు ఈ మహాప్రస్థానం పూర్తి చెయ్యకుండానే పడిపోయారు. అట్లాగే అనుకూలవతి సుకుమారవతి అయినటువంటి ఆ ద్రౌపదీదేవి మార్గమధ్యంలోనే దప్పికతో పడిపోయింది. కాబట్టి నాకొక్కడికి స్వర్గానికి రావాలని లేదు. కాబట్టి వాళ్లతో కలిసి వస్తాను. కాబట్టి వాళ్ళు కూడా వచ్చేటట్టుగా చేయవలసింది అని అడిగితే ఇంద్రుడు జవాబు చెప్తూ, అనవిని ఇంద్రుడు ఇట్లనీయన కురుభర్తకు శోకమేల నీ అనుజులు ద్రౌపదీ సహితులై తనువుల్ దిగద్రావి చన్నవారనగా అమర్త్యలోకమునకక్కడ కాంచదుగాక వారలన్ తనువు దొరంగగా వలదు ధర్మమయాత్మక నీవు రావనా. ఓ ధర్మరాజా, భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు ద్రౌపదీదేవి ఇత పూర్వమే శరీరము పతనమైపోయినటువంటి కారణం చేత స్వర్గలోకానికి చేరిపోయారు. ఇప్పుడు ఒకసారి శరీరం పడిపోయిన తరువాత ఇక మళ్ళీ అందులోకి ప్రవేశించి సశరీరంగా మళ్ళీ యోగసిద్ధిని పొంది ఆ స్వర్గలోకాన్ని చేరడం అన్నది సాధ్యం కాదు. అది నీకొక్కడికే అర్హత. నువ్వే పరిపూర్ణమైనటువంటి యోగసిద్ధిని పొందినవాడివి. కాబట్టి నువ్వొక్కడివి రథం ఎక్కితే మనం స్వర్గలోకానికి వెడదాం. ఎందుకు చింతిస్తావు వాళ్ళ గురించి? వాళ్ళు స్వర్గలోకానికి చేరి ఉన్నారు. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళిన తరువాత నువ్వు వాళ్ళని అక్కడ చూడవచ్చు అని చెప్తే, ధర్మరాజు గారు నాతో పాటుగా ఈ కుక్క ఎంత గొప్పదో అట్లా మహాప్రస్థానం చేస్తూ నన్ను వెంబడిస్తూనే ఉంది. అది ఎక్కడా ఆగలేదు. కాబట్టి ఇంత దూరం నన్ను వెంబడించి వచ్చింది. కఠినమైన మనస్సుతో దాన్ని విడిచిపెట్టి రావడానికి నాకు అంగీకారయోగ్యం కాదు. కాబట్టి ఈ కుక్కని కూడా మనతో పాటే స్వర్గానికి తీసుకుని వెడదాం అంటే, అది ఈ కుక్కని తీసుకెళ్ళడం స్వర్గలోకానికి అన్నది సాధ్యం కాని విషయం ధర్మరాజా, నీకు తెలియనిది కాదు. అది యోగసిద్ధిని పొంది ఉన్నవాడు కాబట్టి, మహాప్రస్థానం పూర్తి చేసిన వాడివి కాబట్టి నువ్వు ఒక్కడివే సశరీరుడివై స్వర్గానికి రాగలవు తప్ప కుక్క స్వర్గానికి రావడం సాధ్యం కాదు. కాబట్టి నువ్వు రథం ఎక్కు, బయలుదేరదాం అన్నాడు ఇంద్రుడు. అంటే ధర్మరాజు అన్నాడు, ఎవరు మనని భక్తితో సేవిస్తారో వారిని వదిలి వెళ్ళిపోవడం అనేటటువంటిది ఎంతవరకు తృప్తినిస్తుంది? అది ఎవరో నేనెవరో, కానీ ఆ కుక్క అంత భక్తితో అంత ప్రేమతో మమ్మల్ని అనుగమించింది. నా వెంట ఇంత దూరం వచ్చింది. వాళ్ళందరూ పడిపోయారు. ఇప్పుడు దాన్ని ఒక్కదాన్ని వదిలిపెట్టేసి నేను నీ రథం ఎక్కి శరీరంతో స్వర్గలోకానికి రావడానికి నాకు ఇచ్చగింపుగా లేదు. ఇక్కడ వరకు నాతో వచ్చినప్పుడు, నేను రథం ఎక్కినప్పుడు అది కూడా నాతో పాటే రథం ఎక్కి స్వర్గానికి రావలసిందే. కాబట్టి దాన్ని కూడా తీసుకెడదాం అంటే ఇంద్రుడు అన్నాడు, నువ్వు కోపగించుకోకుండా విను. స్వర్గంలో కుక్కలకి చోటు ఉండదు. పైగా దాన్ని వదిలేస్తే నీకు ఏ పాపము రాదు. కాబట్టి వదిలిపెట్టి వెళ్ళిపోదాం అంటే వెంటనే ధర్మరాజు గారు జవాబు చెప్తూ, నేను అట్లా వదిలిపెట్టలేను. ఎందుకని అంటే ధర్మశాస్త్రములు చెప్తున్న మాట ఏది అంటే సేవకుణ్ణి అర్ధంతరంగా విడిచిపెట్టకూడదు అని. ఈ కుక్క నన్ను ఇంత దూరం అనుగమించి ప్రేమతో వచ్చింది. ఆ కుక్కని అర్ధంతరంగా అట్లా విడిచిపెట్టి నేను ఎలా వచ్చేస్తాను? కాబట్టి స్వర్గసుఖం కోసము అని చెప్పి పాపం నేను చేయలేను. సేవకుణ్ణి అలా వదిలిపెట్టవద్దు అని శాస్త్రాలు చెప్తున్నాయి. నన్ను సేవాభావంతో అనుగమించిన కుక్కని వదిలిపెట్టేయడం సేవకుణ్ణి వదిలిపెట్టేయడమే. కాబట్టి దాన్ని కూడా తీసుకువెళ్ళడానికి మీరు అనుమతించండి తప్ప నేను ఒక్కడిని రాలేను అంటే, మరి ద్రౌపదీదేవిని భీమసేనుణ్ణి అర్జునుణ్ణి నకులుణ్ణి సహదేవుణ్ణి వదిలిపెట్టి వచ్చావు కదా, వాళ్ళ శరీరాలు పడిపోయినప్పుడు పంతం పట్టలేదు కదా, మరి ఈ కుక్క విషయంలో ఎందుకు అడుగుతున్నావు అని అడిగాడు ఇంద్రుడు. అడిగితే భీముడు నకులుడు సహదేవుడు అర్జునుడు ద్రౌపది యోగం పూర్తి చేసుకోలేక శరీరపతనం అయిపోయింది. శరీరపతనం అయిపోయిన తర్వాత ఇక వాళ్ళని నాతో తీసుకొచ్చే అవకాశం లేదు కాబట్టి వదిలేశాను. కానీ దీనికి శరీరపతనం కాలేదు. ఈ కుక్క నాతో పాటు ఇంత దూరం వచ్చింది. ఇంత దూరం వచ్చాక నేను రథం ఎక్కుతున్నాను. దీన్ని మాత్రం ఎందుకు వదిలేయాలి? కాబట్టి దీన్ని కూడా నాతో తీసుకెడదాం
అంత సమభావం, అంత ప్రేమ, అంత కారుణ్యం, అంత దయ కలిగినటువంటి వాడు ధర్మరాజు. శరణు కోరిన వాణ్ణి స్వీకరించకపోవడం, మంచి మిత్రుడికి ద్రోహం చెయ్యడం, కులవధువుని చంపడం, బ్రాహ్మణ ధనాన్ని అపహరించడం, ఇవన్నీ కూడా యోగ్యమైన విషయములు కావు, పాపకారణములు. కాబట్టి ఇందులో నాకు ఎంతో మంచి మిత్రుడి వంటిది ఈ శునకం. ఇంతసేపు నన్ను అనుగమించి వచ్చినప్పుడు దీన్ని నేను వదిలిపెట్టి రాలేను. కాబట్టి దీన్ని కూడా మనతో పాటు తీసుకుని వెళ్ళడానికి మీరు అనుమతించవలసినది అని ఆ దేవేంద్రుణ్ణి ప్రార్థన చేస్తే ఆయన, అది సాధ్యమయ్యే విషయం కాదు ధర్మరాజా, అందుకని విడిచిపెట్టేయి, నువ్వు మాత్రం రథం ఎక్కు అని నిష్కర్షగా చెప్తే ధర్మరాజు కూడా అంత నిష్కర్షగాను చెప్పాడు. అటువంటప్పుడు నాకు కూడా శరీరంతో స్వర్గలోకం అక్కర్లేదు, నేను కూడా రథంలో రాను, దయచేసి మీరు మరొకలా భావన చెయ్యకుండా